నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అవ్వాతాతలపై కక్ష కట్టిన రాక్షసుడు చంద్రబాబు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. బుచ్చినగర్లో ఘనంగా ఆరోగ్య మహాగణపతి ప్రతిష్ఠ. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతుల పూజలు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు. రాష్ట్ర మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. రుత్సా డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టాలి. రాజకీయ పార్టీలకు స్టీరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్. తమ వల్లే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని ముందు గొప్పలు చెప్పుకొని అవ్వాతాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో టీడీపీ నేతలు మాట మారుస్తున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. చంద్రబాబు నరరూప రాక్షసుడంటూ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ వచ్చిన అవ్వాతాతలు, దివ్యాంగులు పెన్షన్లు అందుకోకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి టీడీపీ నేతలు సంతోషపడుతున్నారన్నారు. చేసిందంతా చేసేసి పెన్షన్ల పంపిణీ ఆగిపోయాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే దాన్ని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వద్దని ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని మళ్ళా చంద్రబాబు చెబుతుండటం విచిత్రంగా ఉందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈ నరరూప రాక్షసుడు కోరాడట. ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయటాన్ని అడ్డుకున్నది చంద్రబాబే. అబ్బబ్బే, మేము అలా అనలేదు. ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయమని మేమే అధికారులకు ఫోన్ చేసి చెప్పాము. ఎన్నికల కమిషన్ పెన్షన్లపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని రకరకాల స్టేట్మెంట్స్ నోటికి వచ్చినట్టు ఇస్తున్న చంద్రబాబు కలవరపాటు దేనికో అర్థం కావటం లేదన్నారు. అవ్వాతాతలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నరరూప రాక్షసుడి కిందన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్కి స్వయాన ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లని ఉపయోగించకుండా, వాలంటీర్లతో ఏ రకమైన ప్రమేయం లేకోకుండా, పెన్షన్స్ ఇంటికి ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడట. సిఎస్తోనూ సిఈఓతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో తక్షణమే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సీఎస్ వివరించారని చెప్తా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా 30 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి, మీకులాగా 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల 66,70,000 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 3,000 రూపాయల పెన్షన్ గురించి పాపం వాళ్ళు నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇవ్వనివ్వకుండా చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు, ఎప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా లేదా? ఒకవేళ నిజంగానే కనుక ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే పరిస్థితులు. పెన్షన్ తీసుకునే 66,70,000 మందికి లైన్లో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తాడు. ట్విన్ సిటీస్ ఔటర్ రింగ్ రోడ్ వేసే శక్తి తమకు లేదని రాజమహేంద్రవరం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టూరిజం, శాంతి భద్రతలు, యువతకు ఉపాధి, నేరాల నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలపై మేనిఫెస్టో రూపొందించినట్టు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు.
స్థానిక 37వ డివిజన్ లలితానగర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలందరికీ నచ్చే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. కూటమి ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోను ఆశీర్వదించిన విధంగానే తమ మేనిఫెస్టోను ఆశీర్వదిస్తారని అన్నారు. సిటీ నియోజకవర్గానికి సంబంధించి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమం, రక్షణ కోసం తీసుకునే చర్యలతో రూపొందించిన 5 అంశాల మేనిఫెస్టోను టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. నగరంలో తాము పరిశీలించి ప్రజలకు అవసరమైన అంశాలతో రూపొందించిన రాజమండ్రి సిటీకి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చామన్నారు. గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్లను అనుసంధానం చేస్తూ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాజమండ్రి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు స్కాలర్షిప్లు ఇస్తామని, మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, టీడీపీ నాయకులు రెడ్డి మనేశ్వరరావు, కాశీ నవీన్, ఉర్లంకల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1కి మన ఖజానాలో ఉన్న సొమ్ము 300 కోట్లు. ఏప్రిల్ 2 4,000 కోట్లు కావాలని అర్జీ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే పెన్షన్స్కి కానీ జీతాలకు కానీ ఇవ్వడానికి ఖజానాలో డబ్బు లేదు. ఎలా డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు పెన్షన్కి? 4,000 కోట్లు అర్జీ పెట్టుకుంటే నిన్న రాత్రి పడ్డాయి 4,000 కోట్లు. పడ్డ 4,000 కోట్లలో ఓడీ కట్టాలి, జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. అంటే డబ్బు లేదన్న అంశాన్ని డైల్యూట్ చేసి, పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదన్న అంశాన్ని హైలైట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్. 1వ తారీఖునే రాజమండ్రి సిటీలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా అడిగాం, సార్ పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకోండి. వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు, మేము కొనసాగిస్తున్నాం, జీతాలు పెంచుతామని మేము హామీ ఇస్తూ ఉంటే మేము వ్యతిరేకం అంటారేంటి? క్రీడారంగాన్ని మొత్తం నిర్లక్ష్యం వ్యవహరించారు. క్రీడారంగాన్ని గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రాజమండ్రిలో ఉన్న స్కేటింగ్ రింగ్స్ కానీ, షటిల్ కోర్ట్స్ కానీ, టెన్నిస్ కోర్ట్స్ కానీ, రన్నింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసుకున్నాయి. వీళ్ళు ఒక్కటంటే ఒక్కటైనా చేయగలిగారా? వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఏదీ లేదు. మాటలకు పరిమితమైన, ఫ్లెక్స్ల పరిమితమైన, గ్రాఫిక్స్కి పరిమితమైన. క్రైమ్ నియంత్రణ, కల్చరల్ హబ్ అన్న రాజమహేంద్రవరం క్రైమ్ హబ్ అయిపోయింది. కల్చరల్ హబ్ టు క్రైమ్ హబ్. ఇంతకుముందు మీరు ఆలోచించండి, రాజమండ్రి సిటీలో ఏ జంక్షన్లో చూసినా సీసీ కెమెరాస్ ఉండేవి. ఆ సీసీ కెమెరాస్ కూడా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరంలా. ఒక షెల్టన్ జంక్షన్ ఉందంటే షెల్టన్ హోటల్ వాళ్ళని ఆ బాధ్యత తీసుకునే మనం. ఆనంద్ రెన్సీ ఉందంటే ఆనంద్ రెన్సీ వాళ్ళు తీసుకునే మనం. మంజీరా వాళ్ళకి బాధ్యత ఇవ్వచ్చు. ఇలా అనేకమైన సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నిటికీ కూడా బాధ్యత ఇచ్చి సీసీ కెమెరాస్ ఎక్కడికక్కడ పెట్టి ఈ యొక్క క్రైమ్ ఏదైతే పర్సంటేజ్ పెరిగిపోతూ ఉందో ఆ నియంత్రించే బాధ్యత కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీసుకుంటా ఉన్నాం. స్మార్ట్ పోల్స్ అన్నది మనం చూసాం, విశాఖపట్నంలో చూసాం, హైదరాబాద్లో చూసాం. అదే పోల్కి మనం సీసీ కెమెరా పెట్టచ్చు, వైఫై పెట్టచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు. అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు. నగరంలో ఒక 10,000 స్మార్ట్ పోల్స్ వేసినట్లయితే ఎక్కడా కూడా బ్లాక్అవుట్ అనేది ఉండదు. ఏ మూలనైనా సరే తప్పు చెయ్యాలని ఆలోచించేవాడు దొరికిపోతా ఉన్న ఒక భయం ఉంటే ఈ క్రైమ్ రేషియో అన్నది తగ్గుతుంది. రాష్ట్రంలో 5 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాంట్లో ఒక ఎఫ్ఐఆర్ వచ్చి రాజమండ్రి సిటీ వస్తూ ఉంది. కాబట్టి ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి కూడా ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అన్నది పెట్టి ఆ కాల్ బాక్స్లోని ఇమీడియట్గా సమస్య వచ్చినంటే నొక్కినట్టునే ఎస్పీ ఆఫీస్కి అనుసంధానం చేసి వెంటనే పోలీస్ వ్యవస్థ స్పందించే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు చాలా మితిమీరిపోతూ ఉన్నాయి. వాళ్ళ కోసం స్పెషల్ హెల్ప్ లైన్ పెడతాం. ఇంతకుముందు షీ టీమ్స్ ఉండేవి, మా గవర్నమెంట్లో షీ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయినాయి ఆ షీ టీమ్స్?
మఫ్తీలో వచ్చేవారు. ఎక్కడైనా ఆడపిల్లలతోటి తప్పుగా ప్రవర్తించినా లేకపోతే మిస్బిహేవ్ చేసినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఏవైపోయినాయి ఆ సి టీమ్స్? మహిళల పట్ల బాధ్యత లేదా ఈ వైసీపీ వాళ్ళకి? ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పరిచి తక్షణమే ఆ సమస్య తెలిసిన వెంటనే స్పందించే విధంగా కూడా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ చూసినా దోమలు, విపరీతమైన డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా డ్రైనేజ్ నిండా విపరీతమైన చెత్త, తీసే పరిస్థితులు లేవు. 5 అయితే చాలు రాజమహేంద్రవరంలో దోమల దండయాత్ర. వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. పెన్షన్స్ వాళ్ళ ద్వారా ఇవ్వద్దు అన్నదానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి, వైసీపీ వాళ్ళు పదే పదే మా కార్యకర్తలు అన్నారు కాబట్టి ఒక అపోహ అనేది రాజకీయ వ్యవస్థలో ఉంది. 2, మీరు వాళ్ళతో ఇప్పిస్తే తప్పకుండా వైసీపీ వాళ్ళు కోడ్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రలోభ పెట్టి ఫ్యాన్కి ఓటేయండి అని చెప్పిస్తారు. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, వాలంటీర్లను ఇబ్బంది పెట్టిస్తారు వైసీపీ వాళ్ళు ఇది చెప్పమని. ఆ టైంలో మేము ఉంటాం, మేమేమో దాన్ని అపోజ్ చేస్తాం. అన్నెసరీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి వాళ్ళు నలిగిపోతారు సార్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా గ్రహించి వాస్తవమే కదా అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యి పంచాయతీ బుచ్చియనగర్ పార్కులో నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ క్షిప్రా సంకటహర ఆరోగ్య మహాగణపతి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఉదయం 9:13 అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజశ్రీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్షిప్ర సంకటహర ఆరోగ్య మహాగణపతితో పాటు కనకదుర్గమ్మ, సీతారాములు, పరమశివుడు, కాలభైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలను కూడా ఆలయం ఆవరణలో ప్రతిష్ఠించారు. భారీ క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక హోమాలు, పూజలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలతో బుచ్చియనగర్ ప్రాంతం మారుమోగింది. మాజీ మంత్రి జక్కంపూడి సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఆర్యపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చెల్లా శంకర్రావు, హుకుంపేట పీఎస్ఈఎస్ అధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, ట్రిప్స్ అధినేత బాలత్రిపుర సుందరి, పిడిరగొయ్యి మాజీ సర్పంచ్ నరవ గోపాలకృష్ణ, కడియాల శ్రీను, అట్టాడి శ్రీను, గిరిజాల చంద్రశేఖర్, గణేష్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం 3,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలోని ఇందిరానగర్లో పార్టీ నాయకుడు గొర్రెల రమణ ఆధ్వర్యంలో టీడీపీ జనసేనల నుంచి 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన రమ్యలక్ష్మి, జ్యోతి, దేవి, కరుణ, కృష్ణవేణి తదితరులకు మంత్రి వేణు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి వద్దకే అందించినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా ఉండదన్నారు. అవినీతి రహిత పరిపాలన సాగించినటువంటి ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. పార్టీలో చేరిన వారందరికీ ప్రాధాన్యత ఇస్తామని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా విస్తృతంగా పనిచేయాలని మంత్రి వేణు సూచించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, శాటిలైట్ సిటీ గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాసేవ కోసమే అంకితమైనటువంటి నేను రామచంద్రపురంలో నాయకుడిని కాదు సేవకుడని ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రోడ్లంతా తిరిగేవాడిని. కరోనా వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఇంట్లో లేను నేను. కూరగాయలు లేకపోతే ఇంకోటి ఇచ్చినటువంటిది. ఒక్కటి మీ బిడ్డే పోటీ చేస్తాడు. ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం కొంతమంది వస్తారు, వచ్చి చెప్తారు, నాయన 2 సార్లు వేశాం కుదిలే, మావాడు లేక వేశాం మీ కోటు, మావాడు వచ్చాడు, మావాడికి వేస్తామని మాత్రం మీరందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అలా చెప్తే వాళ్ళు ఇవాళ టౌన్ లో చూశారు, ఏదో వార్డులో 27 వార్డులో 27 వార్డులో ఆడవాళ్ళందరూ నిలదీశారు, ఏంది ఆయన మళ్ళీ ఓటు అడగడానికి వచ్చావా, ఈ 5 ఏళ్ళు ఏమైపోయావని అడుగుతున్నారు అక్కడ. అంతే కదా. నేను వచ్చి
ఎంతమ్మా, నెలన్నర అయింది, 3 సార్లు వచ్చాను ఇక్కడికి, 3 4 5 సార్లు వచ్చారని మా వాళ్ళు చెప్తున్నారు. సో వచ్చి చూశాను, ఒక 2 బ్లాకుల మధ్యలో అడుగు పెట్టడానికి వీలైన చోట సుందరంగా మార్చేసినటువంటి ఆలోచన కలిగినటువంటి మీ బిడ్డనని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ పదవుల్లో ఎవరి కోసం అంటే మన వాళ్ళ కోసం అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చాడు, పొద్దున్న ఎక్కాడు, పొద్దునకి జ్వరం వచ్చేసిందంట, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. జగన్ గారు 21 రోజులు ముఖ్యమంత్రి బస్సు ఎక్కి దిక్కుండా తిరుగుతున్నాడు. అది కదా పట్టుదల. చంద్రబాబు నాయుడు అబద్ధాలు. మీరు 3 సార్లు తెలుగుదేశాన్ని ఈ ప్రాంతం నుంచి గెలిపించారు, మీరని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ రోజు రమేష్ గారు, తర్వాత బుచ్చి గారు 2 సార్లు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్తున్నారు, మరి అది నిజమా ఒట్టిదారని మీరు చెప్పాలి. 5 ఏళ్ల కాలంలో బుచ్చి చౌదరి గారు కనపడలేదని, కరోనా వస్తే అస్సలు కనపడలేదని. నేను కరోనా టైంలో అమ్మ ప్రాణాలకు తీసి 2 సార్లు కరోనా వచ్చింది. రామచంద్రంలో కొట్టు తిరిగి నా పోస్టర్లు వేయించిస్తాను, మీకు కొట్టు తిరిగాను. అదే టైంలో డి బ్లాక్ లో CCC సెంటర్ వస్తే ధైర్యాన్ని నింపడానికి వచ్చి భోజనం చేశాను. సెంట్రల్ జైల్లో ఖైదీలకు అందరికీ కరోనా వస్తే నేను జిల్లా కలెక్టర్ వెళ్ళి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. నాకు సంబంధం లేకపోయినా నేను మంత్రిగా కొత్తగా అయ్యాను, ఇప్పుడే కరోనా టైంలోనే మంత్రి అయ్యి ప్రాణాలకు దిగి రంపచోడవరం నుంచి వచ్చి రాజమండ్రి హాస్పిటల్లో తిరిగాను. విద్యా సంస్థలు నడపాలంటే ఒక ఎడ్యుకేషన్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉంటుందని, అలా రిజిస్టర్ కాబడిన సొసైటీలో ఉన్న విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లును కేటగిరీ 2 కమర్షియల్లో కాకుండా కేటగిరీ 7లో పెట్టాలని, ట్రేడ్ లైసెన్స్ తొలగించాలని రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పూరెడ్ల కళ్యాణ్ రెడ్డి, మురళి మాట్లాడారు. రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్గా ఏర్పడ్డామని, ఇటీవల జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఇప్పటికే ఆయా పార్టీల నాయకుల్ని కలిసి వినతి పత్రాలు అందించినట్టు తెలిపారు. ఫైర్ మినహాయింపు సర్టిఫికెట్ మన రాష్ట్రంలో G+1 బిల్డింగ్కి ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో G+2 బిల్డింగ్ కూడా ఇస్తున్నారని, ఆ విధంగానే మన రాష్ట్రంలో కూడా G+2 బిల్డింగ్కి మినహాయింపు ఇవ్వాలని, హాస్టల్స్ తరహాలో విద్యా సంస్థలకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, విద్యా సంస్థల ప్రిన్సిపల్ సంతకం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి పథకాన్ని పాఠశాలల ఖాతాలో వేయాలని, ప్రభుత్వ మీటింగ్ రోజున స్కూల్స్ సెలవు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆదిత్య గంగిరెడ్డి, టి నాగరత్నం, విఎన్వి ప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిసి మరి రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్సా అని చెప్పి ఒక పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగింది. రాజమండ్రి సిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా ఈ 10 మంది కూర్చుని దాని మీద డిస్కస్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు 17 పాయింట్లు ఈ మొన్న రిప్రజెంట్ చేయడానికి అందరూ కలిసి డిసైడ్ చేయడం జరిగింది. నిన్న ఇక్కడ మంగళగిరిలో KG to PG స్టేట్ లెవెల్ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, IITలు, ఇంజనీరింగ్ కాలేజీ, అలా మొత్తం DED, BED అన్ని కాలేజీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ స్టేట్ అంతా కూడా ప్రతి పార్లమెంట్ ఏజెంట్లలో మీటింగ్ పెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని చెప్పి వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మా రాజమహేంద్రి మరి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్సా తరఫున మేము తయారు చేసిన డిమాండ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ దాంట్లో ఎన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. టీకే గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉన్న డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అబుస్మాన్ కలిపి ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మనం క్రియేట్ చేసుకొని దానికి అనుబంధంగా మన సమస్యలపై పోరాటం చేయాలని రుక్సా అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మేము నెలకొల్పాం. దానికి అనుబంధంగానే మా సంస్థలు అన్ని కూడా వర్క్ చేయాలని. నా పేరు కళ్యాణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా.
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలము వెలగదుర్రు గ్రామంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోరుగుపల్లి శేషారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భోగవల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వెలగదుర్రు గ్రామ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల నాయకులతో జరిగిన ఈ సమావేశంలో తమ ఓటు గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా కూటమిని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో కందుల దుర్గేష్కు ప్రజలందరూ ఓటేసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో కలిసి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాజన్న పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేస్తేనే ప్రజలందరికీ సంతృప్తికర స్థాయిలో సంక్షేమం అందుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె శిరీష, డివిజన్ ఇన్ఛార్జి శీలం గోవింద్ ఆధ్వర్యంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్య పద్మగారు అధ్యక్షతన పర్యటన చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఈరోజు 28వ వార్డులో పర్యటన చేస్తుండగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయంగా పలకరించడం చాలా ఆనందకరమని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగాను, బీసీలకు 50 ఏళ్లు నిన్న తర్వాత నెలకు పింఛను ఇచ్చే విధంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచి అధికారంలోకి తీసుకురావాలని ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బంగారాజు, దుండుమూడి ప్రమీల, ముత్తాబత్తుల విజయలక్ష్మి, మద్దమని, బైరెడ్డి సరోజిని, కుంచె కుమారి, పెంట కుమారి, కత్తుల లక్ష్మి, పద్మావతి, కోటిపల్లి అమ్ములు తదితరులు పాల్గొన్నారు. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో జూన్ నెల చివరి వరకు తాగునీరు సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టర్ ఛాంబర్లో వేసవి ఆకస్మిక ప్రణాళిక సమన్వయ శాఖల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వివిధ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని పేర్కొనడం జరిగింది. ఏ ఒక్కరోజు మరమ్మతుల వలన తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఆయా క్షేత్రస్థాయిలో పనిచేసే డీఈ, ఏఈలపై ఉందన్నారు. కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీలో తాగునీటి, ఇతర అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యత ఉండేలా పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. బోర్లు, పంపు సెట్లు అన్ని సిపిడబ్ల్యూఎస్ పథకాలు మరమ్మతులకు గురైతే తక్షణం స్పందించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి బాలశంకర్రావు, మైక్రో ఇరిగేషన్ అధికారి వై శ్రీనివాస్, అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎస్ఈజీ పాండురంగారావు, డ్వామా పీడీ ఏ ముఖలింగం తదితరులు పాల్గొన్నారు. జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర పేర్కొన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రాజమహేంద్రవరం జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో క్షయ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ జిల్లాను క్షయరహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలో 109 పంచాయతీలు టీబీ ముక్త పంచాయతీలుగా ఎన్నికవ్వటం పట్ల హర్షం ప్రకటించి ఇక ముందు కూడా ఇలానే కొనసాగించాలని సూచించారు. జిల్లాలో 2023 సంవత్సరంలో 51,668 టీబీ కఫం టెస్టులు చేయగా 2,946 కేసులు నమోదయ్యాయన్నారు. మైకోబాక్టీరియం, ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధికి సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ఈ వ్యాధిని నివారించవచ్చునన్నారు. క్షయవ్యాధి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా వ్యాధి సోకిన చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ చికిత్స అందిస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ టైగ్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వై గురుప్రసాద్, డిఎన్ఎంఓ డాక్టర్ పి శ్రీనివాస్, ఎంఓటీసీ డాక్టర్ సౌమ్య, ఎన్టీఈపీ స్టాఫ్ ఎం రాజు, వి ఆచార్య, ఎస్ గంగాధర్, కె చందన్ కుమార్, ఎల్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వేతన ఒప్పందం కాలపరిమితి పూర్తయి 4 ఏళ్లైనా వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా బి షిఫ్ట్లో మిల్ లోపల బైఠాయించిన పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మిల్లు ఆవరణలో పూర్తిగా ఎటు చూసినా కార్మికుల నిరసన కనిపించింది.
పాత వేతన ఒప్పందం 2020 జూన్ 30తో ముగిసిపోయింది. ఆ తర్వాత వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం చాలా నిరంకుశంగా వ్యవహరించింది. చట్టబద్ధంగా అనేక పద్ధతుల్లో పోరాడిన కార్మికులు గత నెల రోజుల క్రితం మిల్లో ఉన్న 11 రిజిస్టర్డ్ కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఆ తర్వాత ఏలూరు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ వద్ద యాజమాన్యానికి కార్మిక సంఘాలకు జరిగిన జాయింట్ మీటింగ్లో కార్మిక శాఖ అధికారులు యాజమాన్యం చేసిన సూచన మేరకు 11 సంఘాలు ఉమ్మడిగా వేతన ఒప్పందానికి సంబంధించిన డిమాండ్స్ అందజేశారు. కానీ యాజమాన్యం చర్చలకు పిలిచి వేతన ఒప్పందం చేయలేమని మొండి వైఖరి తీసుకోవడంతో మళ్లీ కార్మిక శాఖ అధికారులను సంఘాలు ఆశ్రయించాయి. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ వేతన ఒప్పందం చేయమని యాజమాన్యానికి సూచించిన యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో గత్యంతరం లేక కార్మికులు చట్టబద్ధంగా ఆందోళన బాట పట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవ్వాతాతలపై కక్ష కట్టిన రాక్షసుడు చంద్రబాబు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. బుచ్చినగర్లో ఘనంగా ఆరోగ్య మహాగణపతి ప్రతిష్ఠ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతుల పూజలు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు, రాష్ట్ర మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. రుత్సా డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టాలి, రాజకీయ పార్టీలకు స్టీరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.